పరకాల నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో బీసీ కులగణన, ఎస్సీ కుల వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం రోజున పట్టణంలో బస్టాండ్ కూడలిలో పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్టుకూరి దేవేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి బీసీ కులగణన కార్యక్రమాన్ని చేపట్టి బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి, అలాగే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును గౌరవించి దేశంలోని మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పరకాల కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు వారికి స్వయం ఉపాధి కల్పన కోసం రాజీ యువ వికాసం పేరుతో వారికి ఉపాధి అవకాశాలు, బ్యాంకుల ద్వారా హామీ లేని రుణాలు ఇప్పిస్తూ 80% సబ్సిడీ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, మడికొండ సంపత్ కుమార్, మాజీ ఎంపీపీ రామ్మూర్తి, చిన్నాల గోనాథ్, నల్లబోల కృష్ణయ్య, అల్లం నగురానైన, దాసరి భిక్షపతి, మడికొండ సంపత్, బండి సదానందం గౌడ్, పసుల రమేష్, మార్క రఘుపతి గౌడ్, నల్లేల అనిల్ బొమ్మ, కంటి చంద్రమౌళి, దుబాసి వెంకటస్వామి, అంబీరు మహేందర్, సుంకరి దిలీప్, ఎండి తాజుద్దీన్, ఎండి ఆజిబొచ్చు జమిని, మచ్చ సుమన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.